ఆ ఊరంతా పూల వనం. గ్రామంలో 40 కుటుంబాలు పూల సాగుపైనే వారి జీవనాధారం. పూల సాగుతో జీవనోపాధి పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న గోదర్గూడ గ్రామస్తులపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం. గోదర్గూడ గ్రామంలోని ఈ పూలు సాగు చేసే మహిళలు ఉన్నారు, వారిని అడుగుతున్నాం. అమ్మ, చెప్పండి, ఈ పూల సాగును మీరు ఎట్లా చేస్తున్నారు, అంటే ఎప్పటి నుండి కొనసాగిస్తున్నారు? ఆచి చికెన్ మసాలా 2 నెలలు సమ్మర్లో నడుస్తుంది ఇది దందా. చిన్నగా ఒక దుకాణం కూడా పెట్టుకున్నాం ఇంటికాడ. చామంతులు ఉన్నాయి, ఎల్లో గడ్డి చామంతి అంటారు దాన్ని. మల్లెలు ఒక 100 చెట్లు కాకున్నాయి. మల్లె చెట్లు 100 చెట్లల్లో మంచిగానే వెళ్తాయి. మేము కష్టపడతాము, తీస్తాము. అల్లేటోళ్ళకు 100 రూపాయలు ఇచ్చి అల్లిపిస్తాము. సీజన్ ఉంటే 30 రూపాయలు మూర పోతుంది. సీజన్ లేకపోతే 20 తోటి పోతుంది. 10-15 కూడా నడుస్తుంది సీజన్ బట్టి. ఇక కానీ దీనికి ఆకు తెంపాలా, మందులు కొట్టాలా, పత్తి ఎత్తి చేసినట్టే అన్నీ చెయ్యాలా, కష్టపడాలా. ఎండాకాలం నీళ్ళు ఉండాలా, గడ్డి తీయాలా, అన్నీ చేసుకోవాలా. అంటే ఇప్పుడు దీన్ని అంటే వ్యవసాయ రంగంలో ఎట్లయితే కలుపు మందులు వ్యవసాయ రంగం పత్తి ఎట్లా చేస్తామో అట్లనే చేయాలి. దీనికి కూడా ఎంత ఖర్చు అవుతుందమ్మా? పెట్టుబడి ఎంత పెడతారు? ఎంత లాభం ఎంత వస్తుంది? పెట్టుబడి ఉంటది, మంచిగానే ఉంటది. దున్నాలే చేయాలంటే ఒక మనిషి పొద్దంతా దున్నితే 1000 రూపాయలు 1500 తీసుకుంటాడు. మళ్ళీ ఒకసారి వస్తాడు. దాన్ని దున్నాలంటే మళ్ళీ తెల్లారి ఒక 3000 దున్నటానికే పోతుంది. ఇంత జాగకు ఒకసారి దున్నిపియాలంటే కలుపుకు తలుగుతాయి 3-4 అన్ని వంగ మాకు మిగులుతాయి కొన్ని. ఇక కైకిలి 100 కైకిలి పడుతుంది. ఆదాయం మంచిగానే ఉంటది. చేసిన తీరు ఉంటది. ఇక సీజన్ బట్టి ఉంటది. ఏడాదిలో ఎంత ఎంత వస్తుంది? వస్తుంది అన్ని వంగ 50,000 దాకా మిగులుతాయి అనుకో. 50 ఎక్కువనే మిగులుతాయి. దాని మినిమం దగ్గర 1,00,000 దాకా మిగులుతాయి. ఎక్కువ ఉన్నది, నాకు తోట తక్కువ ఉన్నది కాబట్టి. నా పేరు అనుష. మేము ఇక్కడ పూల సాగు చేస్తున్నాము. గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాము. లాభం వచ్చేసి అంతంతనే ఉంటుందండి. పెట్టుబడికే కావాలి. మనం ఎట్లా పంటలు పండిస్తాము అట్లనే మందులు వేయడము, మందులు కొట్టడము అన్నీ చేయాలి. కలుపులు తీయాలి, అన్నిటికీ ఖర్చు వస్తుందండి. అందులో మేము ఇప్పటి నుండి మా మ్యారేజ్ అయిన నుండి అయితే మేము కంటిన్యూ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మాకు గవర్నమెంట్ నుండి సపోర్టు రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మాకు సొంతంగా జాబ్స్ ఏం లేవండి, ఎవరికి ఏం లేవు. ఇక్కడ ఎవరి సాగులోనే వాళ్ళే ఉన్నారు. చాబంతి, మల్లె, చాబంతులలో 4-5 రకాలు మేమే పండిస్తామండి. ఎవరి వాళ్ళు సేల్ చేసుకుంటారు. షాపుల దగ్గర కూర్చొని పూలు అమ్ముకోవడము. బయట నుండి ఎక్కడెక్కడ నుండో ఊర్ల నుండి వస్తారండి. ఆదిలాబాద్ వెళ్ళిన అవసరం లేకుండా ఇక్కడనే మేము అందరికి అందుబాటు ధరలకు ఇస్తున్నామండి. ఇక్కడికి వచ్చి అందరూ పూల జడలు కానీ, పెళ్ళిళ్ళకు సంబంధించినవి, శుభకార్యాలకు అన్నిటికీ మా దగ్గరికి వచ్చి తీసుకుంటారండి. బీటెక్ చేసినా కానీ జాబ్స్ కొలువులు లేక ఈ పని చేసుకుంటున్నామండి. ఖాళీగా ఉండడం ఎందుకని, మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఏదో ఒక పని చూసుకోవాలి కదని పూల సాగు చేసుకుంటూ మేము హోల్సేల్ ధరలకు అందిస్తున్నామండి. మాకు వచ్చేసి మందు పిచికారికి కానీ, మందులకు కానీ, దున్నిపియడానికి, కలుపులకు చాలా ఖర్చు వస్తుందండి. కానీ అయినా కానీ అందులో ఇంటి ఖర్చులు అన్నీ, మా ఖర్చులన్నీ వెళ్ళిపోతున్నాయి. అదే సరిపోతుందండి. సీజన్ ఎనీ టైం పూలు చాబంతి వచ్చేసి ఎప్పుడు ఎనీ టైం దొరుకుతుంది మన దగ్గర. ఎప్పుడైనా కానీ శుభకార్యాలకు తక్కువ రేట్లలోనే ఇస్తాము. కేజీ సేల్ కావాలంటే కేజీలలోనే ఇచ్చేస్తాం. 150 కిలో. ఇక అందరు పెట్టలేని వాళ్ళు 100 రూపాయలకి ఇచ్చేస్తాం. అంత ఎక్కువ ఏముండదు వీటికి. ఇప్పుడు పర్లేదండి, అందరికి ఊర్లో అందరికి తెలిసిపోయింది ఇక్కడ పూలు దొరుకుతాయి అంటే. ఫస్ట్ ఆదిలాబాద్ కాదు, ఫస్ట్ గోదర్గూడమే అంటున్నారు. పూల ఇండ్లు, పూల షాపులు అని ఇక్కడికి వచ్చి అన్ని శుభకార్యాలకు తీసుకెళ్తున్నారు మా దగ్గరికి వెళ్ళి. రైతు భరోసా రాదండి. గవర్నమెంట్ నుండి మాకు సహకారం అందాలని, సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అందులో దాదాపు 30-35 ఇండ్ల వాళ్ళు ఈ పూల సాగు చేస్తున్నారు. మల్లెపూలు, చామంతి, గులాబీ,
ఇవి మళ్ళీ ఆర్డర్స్ పైన జడలు మాలలు అట్లా ఏమన్నా కావాలంటే కూడా చేసి ఇచ్చేస్తాం. కొందరు ఇట్లా విడి పువ్వులు కూడా అడుగుతారు, అట్లా కూడా ఇచ్చేస్తాం. ఇట్లా మీ ఉపాధి ఎట్లా ఉంటుంది? ఉపాధి మాకు కష్టమే ఉంటుంది, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు. ఎవరు ఎప్పుడు అడిగితే అప్పుడు మేము ఫ్లవర్స్ తెంపియాలి. పూలలను పెట్టుకుంటాం, పూలలను పెట్టుకొని తెంపి. సీజన్ ఎప్పుడెప్పుడు ఉంటుంది? సీజన్ జనవరి టు జూన్ జూలై వరకు. ఎంత మీ ఖర్చులు పోను ఎంత మీరు? మా ఖర్చులు పోను మాకు మిగులుతుంది 50,000 వరకు మిగులుతుంది ఖర్చు. మా కూలీల ఖర్చు, మందుల ఖర్చు అన్ని పోను 50,000 వరకు. మాకు చెప్పండి, ఈ యొక్క పూల సాగు మీరు ఎక్కడ చేస్తున్నారు? ఈ విత్తనాలు ఎక్కడ చేసుకుంటారు? ఇంతకుముందు మీరు ఏం సాగు చేస్తారు? ఇప్పుడు ఈ పూల సాగుతోనే ఎట్లా మీరు జీవన పద్ధతి? ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ పువ్వులు పక్కల దగ్గరికి వెళ్ళి కొంచెం అంత నారు తెచ్చుకున్నా, నాది నేనే నారు తయారు చేసుకొని ఇక చేసుకుంటున్నా. 3 సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి. పెళ్ళిళ్ళు గిట్టుంటే బాగానే ఉంటుంది, ఇక పెళ్ళిళ్ళు లేకుంటేనే బరాబర్ అవుతుంది, కానీ లేకుంటే లాభం వస్తుంది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారమ్మా? నాది మొత్తం 3 ఎకరాలు ఉంది. ఎట్లా మీరు దీని మీద ఎంత ఒక అర్ధ ఎకరంలో ఎంత పెట్టుబడి పెట్టిండ్రు? ఎంత ఆదాయం వస్తుంది? పెట్టుబడి పెట్టిన 20,000 దాకా పెట్టిన 50,000 వరకు వచ్చింది. ఎప్పటిదాకా ఉంటుందమ్మా సీజన్? సీజన్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది సార్, జూన్ వరకు ఉంటుంది. కొంచెం కొంచెంగా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మార్చి, ఏప్రిల్, మే అయితే 3 నెలలు అయితే మస్తు ఉంటుంది సీజన్. చామంతి పువ్వులు, మల్లె పువ్వులు, బంతి పువ్వులు, గులాబీలు అన్ని రకాల పువ్వులు ఇక్కడ దొరుకుతాయి. ఏం ధర ఉంది అన్న పూలది? ఏమేమి పూలు ఏం ధర? పువ్వులు అంటే ఇవి గడ్డి చామంతులు 200 కేజీ రేటు ఉన్నప్పుడు, లేకపోతే 100, 150 అట్లా వస్తుంది. వైట్ది 200, ఇప్పుడు రేటు ఉంది కాబట్టి 400 కేజీ వస్తుంది. ఈ మల్లె పువ్వులు మాకు ఇప్పుడు నార్మల్గా అయితే 400 కేజీ, 350 అట్లా దొరుకుతుంది. ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి 1000 రూపాయలకు కిలో కూడా అయినా తెచ్చి అమ్ముకుంటున్నాం. అందులో అన్ని పెట్టుబడి పెట్టిన ఏమంత మిగిలిన ఒక 200-300 మిగులుతుంది. 1000 రూపాయలు పెట్టి అంటే నా యొక్క 1/4 కిలో, 1/2 కిలో ఉంటాయి సార్. ఇంకా మళ్ళీ కొనుక్కొని అమ్మేస్తున్నాం. ఎట్లా ఉంది మీ అందరి జీవనోపాధి అయితే? ఎట్లా ఉంది పూలతోటి? బాగానే ఉంది. అంటే వ్యవసాయం పత్తుల వీటితో పాటు ఈ పూల సాగుతోటి బాగుందా, పత్తులతోటి బాగుందా? వీటితో బాగానే ఉండదు. చేసేటోళ్ళు కష్టపడేటోళ్ళు కావాలి, కానీ దీంట్లోనే బాగా దొరుకుతుంది. ఒకప్పుడు వారంతా వ్యవసాయ రంగంలో పత్తి, కంది తదితర పంటలు వేసేవాళ్ళు. కానీ వ్యవసాయ రంగంలో పంట మార్పిడి అనేది వారు ప్రయోగించారు. పూలతో సాగు ప్రారంభించి, పూల వ్యాపారాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఈ యొక్క పూల సాగుతో వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే వ్యవసాయ రంగంలో ఈ యొక్క పూల సాగును చేయడం వల్ల తాము ఇంటిల్లిపాదికి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి 40 మంది కుటుంబాలు కూడా ఈ యొక్క పూల తోటలను సాగు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చామంతులు, అదేవిధంగా మల్లె, అదేవిధంగా ఇతర గులాబీ తదితర ఈ యొక్క పూల సాగును చేస్తూ వారంతా ఈ యొక్క పూల వ్యాపారాన్ని కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతున్నామైతే గోదరగూడ గ్రామస్తులు చెప్తున్నారు. గోదరగూడ గ్రామం నుండి శైలేందర్, ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.